హాయ్ అండి. నేను ఈరోజు నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎట్ట చేయాలో మీకు చూపిస్తాను. సరేనా అండి? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా అయిపోతది అప్పటికప్పుడు. పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్‌గా అయిపోతది. నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో చికెన్ కర్రీ. ఓకేనా అండి? ఇట్లా చికెన్ను బౌల్‌లో వేసుకోవాలి. నెక్స్టు నేను కొద్దిగా పసుపు వేసుకుంటాను. ఇట్లా అంతా పసుపు వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకుంటాను అండి పసుపు. నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సాల్టు ఇది పావు కేజీ అండి. పావు కేజీ తీసుకున్నాను చికెను. చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గించుకోవాలండి. కొద్దిగా మనము మగ్గిన తర్వాత మనము అన్నీ అంటే టమోటా అట్లా అల్లం వెల్లుల్లి పేస్టు అట్లా వేసుకోవాలి. కొద్దిగా మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గింది కదండి. మనము ఇప్పుడు మనం చెక్క లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క అట్లా వేస్తున్నాను. కొద్దిగా మగ్గించుకోవాలి మనము. చూడండి ఇది కొద్దిగా మగ్గింది. ఇట్లా చూడండి బాగా మగ్గింది చికెన్ కర్రీ. ఇప్పుడు అంటే కొద్దిగా మగ్గింది. మనం ఇట్లా బాగా నీట్గా రొంత కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి మనము. మళ్ళీ టమోటా మనం వేసుకోవాలి. టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు అట్లా వేసుకోవాలి. ఇది మన చెట్టుకు కాసిన కరింపాకు చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకుగా ఉందో. ఇది మా చెట్టుకు కాసింది కరివేపాకు. చూడండి ఇది మీకు చూపించాలనుకున్నాను. అంటే నేను కరివేపాకు చెట్టు వేసిన అన్నా కదా, మన చెట్టుకు పెరిగిన కరివేపాకు ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇట్లా ఉంటే బాగా కూరలకు టేస్ట్ అయ్యి వచ్చేది. ఇప్పుడు మనము ఇది వేద్దాము. కొద్దిగా లైట్గా వేయాలనుకున్నాను. ఇప్పుడు మనము ఇది కరివేపాకు వేయాలనుకున్నాము. ఇదండి చూడండి, అంటే కొద్దిగానే ఎక్కువలే. మళ్ళీ నెక్స్ట్ నేను టమోటా వేస్తాను. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మొత్తం మనము కలబెట్టుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మనం మిరప్పొడి వేసుకున్నాము తగినంత. ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాము.
ఇది కొద్దిగా వేసుకున్నాం గరం మసాలా మనము. నేను అంటే కొద్దిగానే ఎక్కువ వేయకొద్ది ఇది నాకు అంటే ఇది ఎక్కువ వేసే ఎగుటు, అందుకే కొద్దిగానే వేసుకున్నాను నేను. అంటే ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను, ఇంతవరకు వేయలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రేవీగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. చూడండి ఈ మాదిర గ్రేవీగా ఉంటుంది. మనము ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి బాగా. రైస్ కూడా ఉడినాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు నేను పేస్ట్ చేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంటే ఇక్కడ మనము తీసేటప్పుడు ఇట్లా ఏమైనా వస్తువులు పెట్టుకునేటప్పుడు అట్లా పడిపోతుంది. నేను ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాను దీంట్లో. ఇట్లా చూడండి, మనం యాడిపోదు, మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇదంతా మన చెట్టు కరింపాకండి. ఇప్పుడు నేను కర్రీలో కూడా వేసినాను. ఇది నూనె అండి. ఈ నూనె ఏంటంటే నేను ఇంతకుముందు చికెన్ పకోడా చేసినాను. ఇట్లా నేను స్టోర్ చేసి పెడతాను. అంటే చికెన్ పకోడా అట్లా చేసినప్పుడు ఆ నూనె నేను పక్కన స్టోర్ చేసి పెడతాను. అందుకే చికెన్ కర్రీలోకి అట్లా వాడతాను ఎప్పుడన్నా, ఎగ్గులోకి చికెన్ కర్రీలోకి అట్లా ఇట్లా స్టోర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. మామూలు కర్రీలోకైతే నేను వేరే ఆయిల్ వాడతాను. ఇట్లా నేను స్టోర్ చేసి పెడతాను కరివేపాకు. మనకు కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వాడుకోవచ్చు కర్రీలో అట్లా. రైస్ కూడా ఉన్నానండి. రైసు ఇప్పుడు మనము చూసి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనము మూత పెట్టి ఇంకా 2 నిమిషాలు మగ్గించుకున్నాము. ఇప్పుడు మనం చూద్దామండి అయిపోయిందో లేదో. ఆల్మోస్ట్ అయిపోయింటుందండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇట్లా రైస్ లేకని నేను ఇట్లా కర్రీగా చేసినాను. చూడండి ఇట్లా నేను చికెన్ కర్రీ లంచ్లోకి రైస్ చేసినాను. అంటే నా స్టైల్లో నేను చేసినా అండి, సింపుల్గా అప్పటికప్పటికి అయిపోయేట్టుగా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా?
చూడండి ఎంత బాగా వచ్చిందో.